వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, గడిచిన 11 నెలలు ప్రభు మనల్ని ఎంతో కాపాడుతూ వచ్చాడు. ఎన్నో రకాలుగా భద్రపరిచాడు. గత 11 నెలల్లో ఎన్నోసార్లు మనకు ప్రమాదాలు తప్పాయి. ఎన్నోసార్లు మరణకరమైన పరిస్థితుల నుంచి విడిపింపబడుతూ వచ్చాం. గత 11 నెలలు ఒకసారి ఆలోచిస్తే ఎన్ని శోధనలు, ఎంతమంది శత్రువులు, ఎన్నెన్నో నిందలు, బాధలు, బ్రతుకుతామన్న ఆశ కూడా లేని పరిస్థితుల నుంచి కూడా దేవుడు ఎంతగా సహాయం చేసి ఆదరించి బలపరిచి తోడుగా ఉండి 12వ నెలలోకి తీసుకొని వచ్చాడు. ఈ సంవత్సరము ఈ చివరి నెలలో మొదటి తారీఖు మొదటి దినాన దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు. మొదటిగా దాని కొరకే ప్రభువును మనం ఎంతో స్తుతించాలి. అంతలో మాత్రమే కాదు కానీ ప్రకటన గ్రంథం 1:18 ఈ దిన వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ నెల అంతటిని ఆత్మీయంగా మనం కట్టుకుందాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. ఈ యొక్క 11 నెలల్లో కూడా నీ జీవితంలో ఏవి మృతమైపోయినాయో, అనగా ఏది పోగొట్టుకున్నావో, ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో ప్రభు అంటున్న మాట, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. గత కాలంలో మృతమై నువ్వు కోల్పోయినవన్నీ కూడా మరల దేవుడు సజీవంగా నీకు ఇవ్వగలడు. అందుకని రోమా 4:17 ఆయన ఉన్న వాటిని లేనట్లు పిలిచేవాడు, మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగా చేయవాడు ఆయనే. కాబట్టి ఈ యొక్క నెలలో నీ జీవితంలో గత 11 నెలల్లో నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇవ్వగలడు. అందుకనే ఈ యొక్క ప్రకటన 1:18 చూస్తే ఈ ఒక్క వచనంలోనే దేవుడు ఎలాంటి వాడో 7 విషయాలు మనకు కనపడతాయి. నేను మొదటి వాడను కడపటి వాడను అంటున్నాడు. ఇదేం చూపిస్తుందంటే ఈజ్ ద రైనింగ్ వన్, అంటే ఆయన మొదటిగా ఉంటాడు, చివరు కూడా ఆయనే ఉంటాడు. ఆది అంతం ఆయనే ఉండి ఎల్లప్పుడూ ఆయనే రాజుగా ఉండి పరిపాలన చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ మాట ఏం చూపిస్తుందంటే నీవు కూడా దేవుని పరిపాలనలోకి రా, దేవుడే నిన్ను పరిపాలించటానికి ఒప్పుకో, నువ్వెంతో దీవించబడతావు. రెండవది అంటున్నాడు, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. రెండవది హీ ఈజ్ ద రెజరెక్టెడ్ వన్, ఆయన మృతుడయ్యాడు అయినప్పటికీ కూడా మరలా సజీవంగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఏదైతే మృతమైపోయింది, ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో, ఇంకా ఏది రాదు అనుకున్నావో దేవుడు తప్పనిసరిగా దాన్ని నీకు ఇవ్వగలడు. మూడవది ఇక్కడ మనం చూస్తే అక్కడ ఆయన అంటున్నాడు, మరణం యొక్క పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మూడవది చూస్తే ఈజ్ ద రెడీమింగ్ వన్, నీ ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన విడిపించగలడు, ప్రతి పరిస్థితి నుంచి కూడా తప్పించగలడు. అది మూడవదిగా కనపడుతుంది. నాలుగవదిగా చూసినట్లయితే ఈ వచనంలో ఈజ్ ద రిమైనింగ్ వన్, నేను ఇప్పుడు ఉన్నాను సజీవుడిగా అంటున్నాడు. నీ జీవితంలో నీకు మిగిలేది ఆయనే. ఎంతోమంది నీతో వస్తారు, నీతో నడుస్తారు, నీతో స్నేహం చేస్తారు, నీతోనే ఉంటారు, ఆ తర్వాత నీకు కనపడరు. ప్రియులారా, నీతో ఎల్లప్పుడూ ఉండే ద రిమైనింగ్ వన్ ఆయనే. ఇంకా కింద చూసినట్లయితే ఆ తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటున్నాడు. ఈజ్ ద రిలీజింగ్ వన్, నీ జీవితంలో ఏది అయితే బంధించబడుతూ వచ్చిందో, ఏ బంధకాలు తాళం వేసి నిన్ను బంధించాయో ఆ తాళపు చెవులు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈజ్ ద రిలీజింగ్ వన్. అంతేనా అంటే ఆ తాళపు చెవులతో నీ జీవితాన్ని ఆయన తెరవటం మాత్రమే కాదు, ఆరవదిగా ఈజ్ రెన్యూయింగ్ వన్, అంటే నీ జీవితాన్ని ఆయన తప్పనిసరిగా నూతన పరిచేవాడుగా ఉంటున్నాడు. నీ పాత జీవితము, పాత ఆలోచనలు, పాత బ్రతుకు,
పాత సంగతులు అవన్నీ కూడా నువ్వు ఆలోచించినప్పుడు ఎంత బాధపడుతూ ఉంటావు. ప్రభు వాటన్నిటినీ తీసేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో అని చెప్పబడే ఈ గొప్ప మాట ఏం చూపిస్తుందంటే, ఈజ్ ద రివార్డింగ్ వన్. నీకు బహుమానం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఈజ్ ద రైనింగ్ వన్, ఈజ్ ద రిజరెక్టెడ్ వన్, ఈజ్ ద రిడీమింగ్ వన్, ఈజ్ ద రిమైనింగ్ వన్, ఈజ్ ద రిలీజింగ్ వన్, ఈజ్ ద రెన్యూయింగ్ వన్, ఈజ్ ద రివార్డింగ్ వన్. ఆయన ఒక్కడే నీ జీవితంలో ఇవ్వగలడు. కాబట్టి ఈ సంవత్సర అంతంలో, ఈ నెలలో, ఈ చివరి నెలలోనైనా సరే దేవుని కొరకు జీవించు. మృతమైన వాటి కొరకు కష్టపడ్డావు. మృతులైన ప్రజల కోసము ఎంతో ఆలోచించావు. వారి గురించి నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. ఎంతో నష్టపోయావు. ఏం ప్రయోజనం లేదు. సజీవుడైన దేవుని కోసం నువ్వు కష్టపడు. ఈ సంవత్సరంలో, ఈ చివరి నెల, ఈ ఒక్క నెలైనా సరే ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడు. సజీవమైన ఆయన సన్నిధిలో, సజీవమైన ప్రజలతో, సజీవమైన సహవాసములో, సజీవమైన దేవునితో నువ్వు జీవించటానికి, నీ ప్రతి అడుగు ఆ సజీవునితో వేయటానికి నువ్వు ఇష్టపడు. నీ జీవితంలో సజీవ అనుభవం అనేది నువ్వు చూస్తావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ఎంతకాలం మృతమైన జీవితం, మృతమైన ఆలోచనలు, మృతమైన సంగతులు, వీటి వల్ల నీకు ఎంత విసుగు పుట్టింది కాదా? వీటి వల్ల నువ్వు ఎంతో వేదన చెందావు కావా? ఈ 11 నెలల్లో జరిగింది చాలు, ఇంకా దాన్ని పొడిగించవద్దు. ఇక నూతనంగా సజీవమైన దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడు. నీ జీవితంలో కూడా అన్ని సజీవంగా చేస్తాడు. నువ్వెంతో సంతోషిస్తావు, ఆనందిస్తావు. అలాంటి కృప ఈ నెల దినాలు కూడా నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి, నీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు దయచేసి దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయము వేకువ వాక్యము వేకప్ వర్డ్ ద్వారా ప్రకటన 1:18 ఉంటున్న ప్రభు ఒక్క వచనములో ఉన్న 7 సంగతులు మాకు గుర్తు చేస్తూ వచ్చారు. ఆయన ఎలాంటి వాడో ఆ 7 విషయాలు కూడా ప్రభువా మా కన్నులకు కట్టినట్లుగా మీరు చూపిస్తూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. గత 11 నెలల్లో ప్రభువా వారు ఏదైతే పోగొట్టుకున్నారో, మొదట్లో బాగానే ఉంది, ఆ తర్వాత నష్టపోయారు, పోగొట్టుకున్నారు. ఒకవేళ అది ఆరోగ్యమేమో, ఆర్థిక పరిస్థితులేమో, ఆత్మీయ స్థితి ఏమో, అది ఏదైనప్పటికీ కూడా ప్రభువా మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనై ఉన్నాను అనే అనుభవంలో ప్రతి పరిస్థితిని కూడా, వారి యొక్క ప్రతి విషయాన్ని కూడా మీరు సజీవంగా చేసి ప్రభువా వారికి అప్పగించి మీరు మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సజీవకరమైన సంతోష అనుభవంలో నీ బిడ్డలు నింపుతూ రమ్మని, ఇక మృతమైన ఆలోచనలు, ఆ తలంపులు, ఆ సంగతులన్నిటినీ కొట్టివేయమని, సహాయం చేయమని కృతజ్ఞతలు వందనాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడు, సజీవుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.